నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక సాక్షి, చక్కని సాక్షి. ఇటీవల కాలంలో మీకు తెలుసు థామస్ గారి గురించి. థామస్ గారు తిక్కిరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో తిక్కిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి విశ్వాసి, పాత విశ్వాసి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఏంటి? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు గోల్డ్ అంత బలమైన గోల్డ్ కాదు. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. పురాతనమైన పొలిమేలు రాతిని ఏం చేయొద్దు, తీసివేయకూడదు అన్నాడు దేవుడు. పురాతనమైన పొలిమేలు రాళ్ళు లేచిపోతున్నాయి ఇప్పుడు. లేటెస్ట్ భక్తి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకన్నానంటే, ఆ థామస్ గారు దేవునినే ఆనుకున్న సందర్భం, అనేక సందర్భాలు. ఒక సందర్భం చెబుతాను. హెబ్రోన్లో కాన్వికేషన్ జరిగేటప్పుడు, అది సుమారు 50 సంవత్సరాల క్రితం మాట. ఇటీవల కాలంలో మహిమలోకి చేర్చబడ్డాడు తిక్కిరెడ్డిపాలెంలో థామస్ గారు. మంచి పరిచయం చేశాడు. ఒక దైవ సేవకుడిగా పరిచయం చేశాడు ఆయన. దైవ సేవకులు ఆయన చూసి మాదిరి నేర్చుకోవాలి. అలాంటి పరిచారకుడు, అందాలంటే దైవజనుడు. హెబ్రోన్లో కాన్వికేషన్ జరుగుతున్నప్పుడు చెప్తేనే 50 సంవత్సరాల సుమారు క్రితం విషయం అది. అక్కడికి వెళ్ళాలి, హెబ్రోన్ వెళ్ళాలి, ఆ కాన్వికేషన్కి వెళ్ళాలి. ఆయన ఆ కోరిక ఉంది. భేదవాడు ఆయన. విశ్వాసంలో భేద కాదు, ఎవరిని డబ్బులు అడగలేదు. అక్కడికి వెళ్ళటానికి హైదరాబాదు ట్రైన్ ఛార్జీలు లేవు. అప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పే బ్రదర్ చెప్పారు, ఒక ఆయన, అప్పట్లో ఉన్న తెలిసిన ఆయన. గుంటూరు నుండి హైదరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ అయినాక 15 రూపాయల టికెట్ అంటే అప్పుడు. ఆ టికెట్కి డబ్బులు లేకపోతే ఆయన, ఈ థామస్ గారు, ఇంట్లో ఉన్నటువంటి టంగు పెట్టి అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఏం చేసి? ఇంట్లో ఉన్న టంగు పెట్టె. ఇప్పుడు టంగు పెట్టెలు ఉండయా? మొన్న అమ్మని చూస్తానికి వెళ్తే అమ్మ దగ్గర ఉంది, అక్క చెప్తుంది, పాతదంటేను దాన్ని మళ్ళీ పెయింటింగ్ వేస్తే కొత్త పెట్టిలాగా ఉంది. టంగు పెట్టెలు అంటే తెలియదు ఇప్పుడు వాళ్ళకి. బ్రీఫ్ కేసులు కూడా తెలియపోవచ్చు ఇప్పుడు. ఆ టంగు పెట్టి అమ్ముకొని ఏం చేశాడు ఇస్సాకు? ఛార్జీలకు టంగు పెట్టి అమ్ముకొని. ఎవరినో ఒకళ్ళని అడగొచ్చు కదా. అది అమ్ముకొని ఇంట్లో బట్టలు అవి పెట్టుకొని పెట్టి తీసుకెళ్ళి అమ్ముకొని దాని డబ్బులు తీసుకొని ఛార్జీ, ట్రైన్ టికెట్ కానీ అట్లా ఛార్జీలు పెట్టుకొని హెబ్రోన్ పోవాలా? ఎవరినో ఒకరిని అడగొచ్చు కదా. ఎవరో ఒక బ్రదర్ని అడగొచ్చుగా, మళ్ళా ఇస్తాను అనొచ్చుగా. ఆయనకి అట్లా అనిపించలేదు. పెట్టి అమ్ముకున్నాడు. దేవుడు ఏం చేశాడు? సహాయం కాదు. అది అర్థం కాకపోతే, అవగాహన కాకపోతే అది శుద్ధ ఉంటుంది లోపల. అంటే ఒక మనిషిని ఏం చేయలేదు, అతను ఆధారం చేసుకోలేదు, ఆనుకోలేదు. అట్లాంటి తత్వంతో ప్రార్థించాలి కానీ, అలా బైబిల్లో భక్తులు ఉన్నారు. అట్లా ఎంతమంది ఉన్నారు? సంఘంలో